నిమిషాల్లో నిద్రలోకి వెళ్లిన వాళ్ళని చూసాము, కొన్ని నిమిషాల్లో మర్చిపోయే వాళ్ళని చూసాము. కానీ కొన్ని నిమిషాల్లో కోమాకి వెళ్లి వాళ్ళు చేసిన డ్రామా ఎలా ఉందో తెలియాలంటే వీళ్ళని పిలవాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అండ్ యాదవరాజు టీ. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా, వేళగాని వేళల్లోన పిలుపులేంటమ్మా. సో మై నేమ్ ఇస్ సద్దాం, ఐఎమ్ ది డాక్టర్. ఈ ఏరియాలో నాకంటే పెద్ద డాక్టర్ లేరు అసలు బేసిక్ గా. సో మనం డాక్టర్ కావాలంటే చాలా పెద్ద పెద్ద చదువులు చదవాలి. నేను కూడా చదివా. దిస్ ఈజ్ మై క్వాలిఫికేషన్, మై ఎడ్యుకేషన్. డాక్టర్ సద్దాం, ఆర్ఎంపీ, ఆర్ఎంఎల్ఏ, ఆర్సీఎం 6th 7th 8th 9th 10th. మరి 10th తర్వాత 11th 12th వదిలేశారు అంటే 10th ఫెయిల్ అయినా మేడం. సో దట్స్ వై మనకు పేషెంట్ వస్తారు. నేను ఎందుకు వచ్చినా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ నాకు. ఒకసారి డాక్టర్ కలిసి వద్దాం సార్. డాక్టర్ లేడా? డాక్టర్ 10కి వస్తాడు. 10కి వస్తాడా? ఒక నిమిషం. ఇగో థ్యాంక్ యూ. నేనే డాక్టర్ని. కూర్చో. చిన్న సర్జరీ ఉంది. బార్బర్ షాప్ కొంచెం వినండి సార్, నాకు పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. సార్ నన్ను చూడరు సార్. చూసినా ఏం చేస్తుర్రు? చూడమన్నావు కదా. అది కాదు సార్, నాదేందో చూడుర్రి. చూపి అబ్బా, అరిసే చూపిస్తావు నాకు. డాక్టర్కి నాడి చూపించాలి. నాడి ఒక్క నిమిషం సార్. నాడా డైలీ 10 మంది చెప్తారు పంచది. సారీ. అది కాదు సార్, ఇక్కడ ఎందుకో ఒక వారం నుంచి చాలా పెయిన్ అవుతుంది సార్. అవునా? అవును సార్. ఇక్కడ పెయినా? అవును సార్. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా. ఒక్క నిమిషం. కళ్ళు ఓపెన్ చేయి, బాగా ఓపెన్ చేయి. ఇక్కడ పెయినా? అవును సార్. ఓకే సార్ ఇక్కడ పెయిన్ అయితే కళ్ళలో ఎందుకు చూస్తూ సార్? గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. రిపోర్ట్స్ వచ్చినాయి నీవి. ఎక్స్రే సార్ ఎక్సలెంట్ లేదు కదా సార్. అందుకే రాజు ప్రాపర్టీలు ముందు చెప్పాలి. అయ్యి బాబోయ్. ఏమైంది సార్? ప్రాబ్లం చెప్పండి. రాజు నువ్వు ఉండి సడన్ గా కోమలోకి వెళ్ళిపోతావా? ఆ విషయం నీకు కూడా తెలియదు. ఈ ప్రాబ్లం నువ్వు ఎట్లా ఫేస్ చేస్తావు ఏమో. సార్ ఫీజు ఎంత అయింది సార్? ఫీజు ఒక 2000 సార్. దీని తర్వాత నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి కదా సార్? అవుతుంది. కమాన్, సిగ్గుపడక రాజు. ఆయన ఎప్పుడో కోమలోకి వెళ్ళిపోయారు. కోమలోకి పోయిండు, ఎప్పుడో చూడేమో తెలియదు. సారీ సార్, నా ప్రాబ్లం ఏం చెప్పండి సార్. రాజు నీ ప్రాబ్లం ఏం లేదయ్యా. నువ్వు ఉండి సడన్ గా కోమలోకి పోతా ఉంటే అది నువ్వు గుర్తుపెట్టుకో. నా ఫీజు 2000. సూపర్. కమాన్ జిమ్మీ, కమాన్. రాజు ఇంటికి పో. సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. మన ₹1 కోటి వచ్చినాయి రా. అరే ₹1 వస్తే మంది ఇప్పియాలి కదరా. అరే దాంట్లో ఎందుకు ఇంత డౌట్? చెప్పేసుకోవాలి, అడగొద్దు అట్లా. అరే ₹1 వచ్చినాయి, ఫుల్ దావత్ చేసుకోవాలి, రచ్చ ఉండాలి. 1,00,000 ఖర్చు పర్లేదు, రచ్చ ఉంటది. ఫస్ట్ తాగదాం దా. ఇచ్చి పడేద్దాం, కుచ్చి పడేద్దాం. ఎవడు అడ్డం వస్తాడో చూద్దాం. ఏం చేస్తుర్రా? మంద అవుతున్నాం. నాకు చెప్పలేం రా. రాజు మందాడుతున్నాం రా. అరే నాకు ఇట్లా పోయి రాబాయ్ మందు. నీ మంద కదా కావాలి. ఇట్లా ఎంత పోయాలి? కొంచెం పోయిర్రి. అరే కొంచెం ఎక్కువ తాగు. అరే కొంచెమేనా రాబాయ్? ఇది నేను దాగా, మీరే తాగుర్రి. మంతుందని నేను. మందుందంత వరను అందుని. అరే పాపం రాజుగాడు మన దోస్తుగాడు రా, మందు పోయాలానికి. అడుగు తాగుముడు కౌటేండు. తాగు రాజు. తాగుతలేడేంద్రా? ఏమో రాబాయ్, నాకు అవసరం లేదు వాంతో. అరే గాలాడతలేదురా. ఇప్పుడు ఆడతా చూడు. చంపేసినవురా రాజుగారిని. అరే చంపేసినావు. మా దోస్తుగానికి ఫోన్ చేసి ఏం చేయాలో అనుకుంటా, ఓకేనా? అరే ఏంద్రా, ఏమైందిరా? అరే నువ్వు చచ్చిపోయినవురా? నేను ఎప్పుడు చచ్చిపోయినా? బతుకున్నా కదరా. అరే పిచ్చి రేసిన నువ్వు చచ్చిపోయిన బతికినవురా? అరే నేను కావలేరు. అరే ఏం మజాకడుతురా? మంది తాయి నెక్కిందా మీకు? రాజు ఇగో నువ్వు జోకులు చేయకు, చెప్తున్నా, అర్థమైందా? మాట్లాడరా. అరే ఫాల్తుగా చచ్చిపోయినా కింద నించోబెడతారు. అదే ఎవరైనా పడుకోబెట్టాలి. పడుకోరా.
అరే నేను పోతా, ఆటో తీసుకొని వస్తా, ఓకేనా? రాజు ఏమైందిరా ఏమైందిరా? నన్ను వదిలేరా, తెలివగా కొట్టినారా ప్లీజ్. అరే నిజం కాదురా. నేను చచ్చిపోలేరా, నేను చచ్చిపోలేరా అబ్బాయి. చచ్చిపోయినవురా? రే మళ్ళా చూస్తానేదిరా, మళ్ళా చూస్తానేదిరా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైతుందిరా నీకు? ఎందుకు భయపడుతున్నావు? అంత గాబర్ గాబర్ అవుతుంది ఎందుకు అట్లా? ఒక్క నిమిషం మేడం, మేడం మేడం కాదు రావులే సార్. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ఓడాడు వాడు మా ఫ్రెండ్ సార్, నమస్తే పెట్టాడు మరి. చచ్చిపోయింది సార్. కాదు సార్, చచ్చిపోలేదు సార్, వాడు నిలబడ్డాడు సార్. వాంతా ఎందుకు మీకు ఎదలండి. చూస్తారా? ఏంది బాయ్ ఆటో కనబడతలేదు? ఆటో ప్రాపర్టీ వాళ్ళు ఇయ్యలే. ఇది కూడా చెప్పలేరా? చెప్పలే. సరే ఎక్కిరి. అరే అని పూర్తి చేద్దాం, ఓకేనా? ఓకేనా? అరే రారు రాజు. ఆపరా సార్ చెప్పండి సార్. ఏడి పోతుర్రా? మేమా పుడిచనికి పోతున్నాం. ఎవరిని? పుడిచని కాదు సార్, డాన్స్ అని పోతున్నాం. పబ్బు పబ్బుకి వస్తున్నాం సార్, పబ్బుకి. నాకు కూడా పబ్బు కానీ డ్యూటీ ఉంది, డ్రింక్ అండ్ డ్రైవ్. నేను కూడా ఎక్కుతాను. ఎక్కడ సార్? సార్ పబ్బు వచ్చింది, దిగండి సార్. భాస్కర్ అరే పబ్బుకి వచ్చినాం రా. శవాన్ని ఇట్లా పెట్టొద్దురా, కూర్చోబెట్టాలా? రేయ్ పబ్బుకి తీసుకొచ్చిరా? నాకేం తెలుసురా, నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళతో ఎందుకు మాట్లాడట్లేదు? నాకు ఏం అర్థమైతలేదురా, నాకు ఏం అర్థమైతలేదురా. పేషెంట్లని హాస్పిటల్లోనే కాదు, అప్పుడప్పుడు పబ్లో కూడా తిప్పుతా ఉండాలి. నమస్తే సార్, గుర్తుపట్టిరా? నిన్నెట్లా మర్చిపోతాను? 2000 ఏనే నాకు 2000. 2000 సార్. వద్దులే. థ్యాంక్ యూ సార్. ఏయ్, ఏయ్. రాజు సార్ ఒకసారి నువ్వు క్లినిక్ రావచ్చుగా? సార్ వస్తా సార్. యా కంపల్సరీ. ఓకే సార్, థ్యాంక్ యూ. అరే రామ్ ఇట్లా వీడు వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను చూసినారా, వాడు బతికే ఉన్నాడు రా. అరే ఎందుకు పిచ్చి పిచ్చి కథలు ఎందుకు పడతావురా? చచ్చిపోయిన శవాన్ని పట్టుకొని. నమ్మవు కదా? నమ్మను. ఇప్పుడు హాస్పిటల్ తీసుకొని ప్రూవ్ చేస్తాడు బతికే లేదు. రారా నువ్వు. రాజు ఎవరు? ఏమైతారు మీకు? రాజు మా ఫ్రెండ్. ఓ తెలుసా రాజుకున్న జబ్బేంటో? బేసిక్ గా రాజుకు ఒక ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం? సడన్ గా కొమ్మలోకి వెళ్తా ఉంటాడు, సడన్ గా బయటికి వస్తా ఉంటాడు. ఇప్పుడు చూడు రాజు 2000 రాడు. రాజు వెళ్ళు. సరే సార్. పోతాడు. కోంబల పోయినామని నాకెందుకు చెప్పలేవురా నువ్వు? అరే నేను చెప్పే లోపల మీరు ఏడుంటారా? అదే నా ప్రాబ్లం అని చెప్పబోతున్నాను. చెప్పురా. ఒక్క నిమిషం. రాజు ఇంటికి వెళ్ళు. 2000 అది ఇంటికి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. 2000 ఏ పోరా ఏ పోరా. నేను ప్యారలో నా పాగలే లోకల్ బాబా సేగలే నీకు పెళ్లి పీటలే. ఇంద్రజ మ్యామ్, చాలా చాలా యూనిక్ గా ఒక థాట్ తీసుకొచ్చారు. వెరీ నైస్. పరశురామ్, భాస్కర్ అండ్ రాజు ముగ్గురు దున్నేశారు. ఇప్పుడు మన క్రిష్ గారు కడితే కోమకు వెళ్ళిపోతారు చూడండి. కోమలనున్నా బాగా చేసావు రాజు. శబ్దం బాగుంది. భాస్కర్ అందరూ పరిశ్రమ చాలా బాగా చేశారు. చాలా నచ్చింది, బాగుంది.